ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సీఎం రేవంత్ రాజీనామాకు సిద్ధమా అని హరీష్ రావు సవాల్ చేశారు. ఎల్లుండి అమరవీరుల స్తూపం వద్దకు వస్తానన్న హరీష్ రావు చర్చకు సీఎం రేవంత్ కూడా రావాలని కోరారు. ఎందుకు ఈ తొండి రాజకీయాలు చేస్తా ఉన్నారు? అందువల్ల నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా, ఆ ఒట్టు నిజమే అయితే, నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి, అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, నేను కూడా వస్తా. ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు, సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి. నేను కూడా ప్రమాణం చేస్తా. మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను, లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా రాయి, నువ్వు దొక్క తిరుగుడదు. నువ్వు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరు ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్లను కూడా మోసం చేసినట్టు. హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9వ తేదీన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని బీఆర్ఎస్ గుర్తు చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరగలేదు. తాజాగా గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని పలు జిల్లాల్లో ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటారా అన్న సవాల్ను నిన్న రేవంత్ రెడ్డి విసరడంతో అందుకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఘాటుగా స్పందించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీ మధ్యరాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా రుణమాఫీ ఏకకాలంలో రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను 6 హామీలను అమలు చేసినట్లయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, భవిష్యత్తులో ఇక రాజకీయాల్లో కూడా కొనసాగానని సవాల్ విసరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ దేవుళ్లపై ప్రమాణం చేసి ఆగస్టు 15వ తేదీ డెడ్ లైన్ గా ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనికి సాక్ష్యంగా ఎల్లుండి అమరవీరుల స్తూపం దగ్గర మరోసారి ప్రమాణం చేయడానికి రేవంత్ వస్తారా అని హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మరోసారి ముదురుతున్నాయని చెప్పుకోవచ్చు. సవాళ్ల రాజకీయం మొదలైంది. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ సవాల్ విసరడం, ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ని టార్గెట్ చేస్తూ సవాల్ విసరడం ఒక రాజకీయంగా హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎల్లుండి అంటే హరీష్ రావు విసిరిన సవాల్ కు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం హరీష్ రావు చేసిన సవాల్తో బీఆర్ఎస్ నేతలు సరిగ్గా ధీటుగా సమాధానం ఇచ్చారన్న అభిప్రాయాన్ని మాత్రం నేతలు వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, అంటే శ్రీకాంత్, ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉంది, లోక్సభ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న వేళ, అంటే రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్యలో ప్రజలకు హామీలు ఇస్తే ఈసీ ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా?
అంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోనే ఆధిపత్యం అంటే పట్టు నిలుపుకునే చర్యల్లో భాగంగానే నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు ధీటుగా స్పందించిందని మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి నిన్న మొన్న వ్యాఖ్యలు చూసినట్లయితే రైతు రుణమాఫీ అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అన్న ఒక సవాల్ని విసిరారు. అందుకు బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తాము రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఇచ్చిన రుణమాఫీ హామీతో పాటు మరో 6 హామీలను అమలు చేయాలన్న ఒక డిమాండ్ చేస్తూనే ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటే అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణానికి సిద్ధమా అన్న ఒక సవాల్ విసిరారు. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒత్తిళ్లకే రేవంత్ రెడ్డి తలొగ్గారన్న ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సీరియస్ గా పరిగణిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై అంటే గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం తప్ప అన్న ప్రశ్నలు బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు కౌంటర్తో రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా భావించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారు, ఇందుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటాపోటీగా సభలు కూడా మొదలయ్యాయి. ఓవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బహిరంగ సభల్లో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపడతా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుండటంతో ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.